ఫ్రెండ్స్, డాకు మహారాజ్ టోటల్ కలెక్షన్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే, బాలయ్య గారి కెరియర్లో 109వ సినిమాగా వచ్చింది డాకు మహారాజ్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా భారీ స్థాయిలో రిలీజ్ అయింది. ఈ మూవీ ఫస్ట్ డేనే 56 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. నిజానికి బాలయ్య గారి కెరీర్లో మొదటి రోజు ఇవే హయ్యెస్ట్ కలెక్షన్లు. ఆ తర్వాత తమిళ్లోనూ హిందీలోనూ కూడా ఈ సినిమాను రిలీజ్ చేశారు చిత్ర బృందం. అయితే అక్కడ ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో ప్రేక్షకులు పట్టించుకోలేదనే చెప్పాలి. దీంతో హిందీలో తమిళ్లో ఏమాత్రం కలెక్షన్లు సాధించలేకపోయింది ఈ మూవీ. కనీసం బాబీ డియోల్తో పాటు ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన ఊర్వశి రౌతేలతో ప్రమోషన్లు చేయించి ఉన్నా ఓ మోస్తరు కలెక్షన్లైనా వచ్చేవని ఇండస్ట్రీ వర్గాల టాక్. కానీ కన్నడలో మాత్రం 7.5 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ఇక ఈ మూవీ ఇప్పటికీ 36 రోజులైతే పూర్తి చేసుకుంది. ఈ మూవీ కలెక్షన్లు కూడా బాగా తగ్గిపోయాయి. బహుశా 2-3 చోట్ల ఈ మూవీకి 100 రోజుల పోస్టర్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలెక్షన్లు చూస్తే 95 కోట్లకు పైగా షేర్, 185 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయినా కానీ అఖండ మూవీ కలెక్షన్లను ఈ సినిమా సాధించలేకపోయిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. అఖండ మూవీకి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ మొత్తం కలెక్షన్లు చూస్తే 225 కోట్లు వచ్చినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ కలెక్షన్లు కలుపుకుంటే 230 కోట్లకు పైగా ఉండొచ్చట. అఖండ మూవీకి టికెట్ రేట్లు తక్కువగా ఉన్నా కానీ ఆ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. కానీ డాకు మహారాజ్ టికెట్ రేట్లు కాస్త ఎక్కువే ఉన్నా అఖండ కలెక్షన్లను సాధించలేకపోయిందని అంటున్నారు.